అది ఒకలేదు బట్టలు పడుకుంటున్నారు. ఇదేమో తన భావముల పరివర్తనం. ఈ భావముల పరివర్తనం మీరు వచ్చి ఎవరికి తెలియదు. నువ్వు తాగి ముందుకు చిత్తూరు పట్టాలి నాకంటే 70 లక్షలు. ఎప్పుడైనా ముందు తాగింది చూసావా? మామూలుగా తాగులే అమ్మోళ్ళు ఎవరు చూడకూడదు అంతే. మామూలు బజార్లు కూర్చొని నాటి చూస్తాను. అది నిజం అనుకుంటే నేను ఎందుకు నిజం అనుకుంటే తాగకూడదంట. ఇక్కడ వచ్చి తెలియదు ఎందుకో తెలుసా? మా తల్లిదండ్రులు నీవు నా చెల్లెలు యుద్ధముకే గర్భవతి జన్మించవచ్చు. నా పేరు పెదరాయకుడు నీకు పేరు పెట్టున్నారు మా తల్లిదండ్రులు. నా చెల్లి పేరు కొండమదేవిని పెట్టున్నారు. సంబంధం పుట్టిన సుమారు సంఖ్య పెళ్లి చేసుకున్నాం. నా చెల్లెలు గరినామ సంఖ్య పెళ్లి చేసుకునేది సంవత్సరం విషయాలు. ఏనాడైతే మా మాట కథను అడుగుతో పెళ్లి చేసుకోలేదు అది సత్యమైన సమర్పించాలని మక్కువ చూస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడ వచ్చి తెలిసిన అన్నయ్యాన్ని వచ్చి నా కాళ్ళు పెట్టుకుని బతుమాలి నేను మాట్లాడుతున్న సమాచారం మీకు తెలియచేస్తున్నా ఎరుముందా అందుకు అదిగో ఆ రోజు సంతాపయ్యా వెళ్ళి పలికితో మనకి సక్కర వాయిద్యాలు పెట్టేస్తున్నాం. నీ భార్య ఇద్దరు బిడ్డలు ఇద్దరు భార్య నీ బిడ్డలు కాదు ఇవ్వకుండా నీ భార్య ఇద్దరు బాగున్నారు. ప్రకారం అలాగే నేను పంపించినా కూడా ఎవరు ఎలాగో నిన్ను కూడా చూశాను ధనవంతి కాబట్టి చూసి వెళ్ళాలని నా మనకు తెలిసి ఉన్నాను. సుఖీభావ చల్లగా వస్తున్నాను. నేను పోయి వచ్చాను. నాయనా మధ్యన దగ్గర మన మధ్యన సమయంలో కోడలు కుదురున్నాయి. ఇక మనకు తిరిగి మన ఊరికి మనం వెళ్ళింది కాబట్టి మనకు తిరిగి మన ఊరికి మనం వెళ్ళింది. ఏమది అమ్మగట్టించిన భోజన పానీ 12 పూటలు అయిపోయినాయి. నువ్వు పూట కావాల్సిన సామాగ్రి కొనుక్కొని ఆ దేవత వండుకొని తినేసి అవునా నేను కాపులు కన్నారు ఉండి వీళ్ళకి రావుడే కోమటోళ్ళు బజార్కి మాత్రం వచ్చాను. అలాగే కోమటి కొండ వెళ్ళి ఒక సామాగ్రి తీసుకొని బయలుదేరినా